అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు సినిమా ఫీల్డ్లో ఏ విధంగా అయితే ఒక ప్రభంజనం సృష్టించాడో, అది పౌరాణిక పాత్ర అయినా, సాంఘిక పాత్ర అయినా, మరి ఏ పాత్ర చేసినా దానికి వన్నె తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. తదుపరి 1982లో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు. 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఎంతోమంది యువకులకి శాసనసభ్యులుగాను, పార్లమెంట్ సభ్యులుగాను, మంత్రులుగాను అవకాశం కల్పించిన మహా వ్యక్తి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొంతమంది పెత్తందారులకి రాజకీయ పదవులు ఉంటే, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గంలో నాయకత్వాన్ని పటిష్టపరిచి యువతకు ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కూడా రాజకీయ స్రవంతిలోకి తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని కార్యక్రమాలు చిరస్థాయిగా ఆచంద్ర తారార్కణంగా ఉండిపోతున్నాయి. అది ₹2 కిలో బియ్యం అయితేమి, తెలుగుగంగా నీటిని శ్రీశైలం నుంచి తమిళనాడు వరకు పంపించడం అయితేమి, తెలుగుగంగ కాలువల ద్వారా రాయలసీమకే తలమానికంగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ అయితేమి, పద్మావతి యూనివర్సిటీ అయితేమి, మహిళలకి ఆస్తి హక్కులో సహభావం కల్పించడం అయితేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. మరి ఆయన బాటలో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పయనించడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. తాత అయితే ఏ విధంగా అయితే యువతకు ప్రాధాన్యత ఇచ్చి 60% యువతని ప్రోత్సహించాడు రాజకీయాల్లో, ఈరోజు ఆయన మనవడు, మన ప్రియతమ యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా యువతకి 40% శాసనసభ్యత్వాలు ఇచ్చి, పార్లమెంట్ సభ్యులు ఇచ్చి, రాజకీయాల్లో యువత రావాలి, నాయకత్వ లక్షణాలు యువత అలవరుచుకోవాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో తాత బాటలో పయనించి ఈరోజు అనేక మంది యువకుల్ని శాసనసభ్యులు చేసినాడు మన ప్రియతమ యువనాయకుడు నారా లోకేష్ బాబు. ఆ నేపథ్యంలోనే డాక్టర్ నెలవల విజయశ్రీ గారు కూడా సూలూరుపేట శాసనసభ్యురాలు అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.